మనమంతా కార్మికులం. జగనన్న నిర్మించిన వైకాపా అనే ఫ్యాక్టరీలో సైనికులమని మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ సతీమణి గూడూరి రాధిక అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు పిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు, ప్రజలు టీడీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ మంత్రి వేణు కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ 58 నెలల పాలనలో జగన్ అందరి మన్ననలు పొందారని, అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. మరో 5 నెలల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా తప్పకుండా విజయం సాధిస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు కాదని, మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్న, మన పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన అవ్వాతాతల భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు జరుగుతుందని అన్నారు. మనం వేసే ఈ ఓటుతో మన కుటుంబానికి చెందిన వారి తలరాతలు మారుతాయని అన్నారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా అని మంత్రి వేణు ప్రశ్నించారు. జగన్ను ఓడించాలని కూటమి చూస్తుంటే పేదలను గెలిపించాలని జగన్ చూస్తున్నారని, ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు జగన్తో పాటు మనమంతా సిద్ధంగా ఉండాలని, అందుకు వైకాపా విజయానికి మనమంతా సైనికుల్లా పనిచేసి తన విజయానికి కృషి చేయాలని మంత్రి వేణు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుంగ రాజు, లంకా శివ, షేక్ బషీర్, వాసంశెట్టి కిరణ్, మెడపాటి వాసు, ఎర్ర వాసు, కంచె దుర్గా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కండువా వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ దగ్గరలో ఉండండి అమ్మా. ఈయనకి వేసాను సార్, వచ్చే బాబు ఎరగచ్చు. ఒకసారి జనంలో పెడదాం. మూర్తి గారు అలా ఉండండి. మధ్యలో ఇది వచ్చింది పిల్లలు బాగోదని మీ అందరూ ఎలా మధ్యలో పొరలు వచ్చండి, పైకి పెడతాం. వర్క్ చేస్తాం కాబట్టి